ఏది చేసినా పరిశానే ఉంది ఈ ప్రతిపక్షాలతోని. పబ్లిక్ కు మంచి చేసినా పంచాదే ఉంది. అందుకే ఏదో ఎలక్షన్లప్పుడు మాట ఇచ్చినాం కదా అని పవర్లకు రాగానే పక్కా చేసి అక్కరేముంది, లైట్ తీసుకుందాం, మళ్ళా ఓటు దగ్గర వాడిని ఆడు చూసుకుందాం తీయండి అనుకునే చాలా మంది లీడర్ల తీరు నేను గానే కాదని నిరూపిస్తుండు పోర్రి విజయ్. పక్క పాటోళ్ళు ఏదో ఒకటి అంటారని భయపడకుండా బాధితులను బరాబర్ ఆదుకోవాల్సిందే అనిగో ఇట్లా కొలువులు ఇచ్చి కొంత బాధ తగ్గించిండు. పవర్లకు వచ్చినాం కదా పబ్లిక్ ప్రసారాల్లో మస్తుగా చెప్తాము అని వేస్తామా ఏంది అన్నట్టు కాకుండా ఇవాళ ఇంతటోను చేసి సీఎం కుర్చీలో కూసబెట్టిన జనాలను జర్రంతా కూడా మర్వాని ఇచ్చిన ప్రతి హామీ పక్కా నెరవేరుస్తుండు సీఎం విజయ్. పోయినేడాది సెప్టెంబర్లో టీవీకి ఎలక్షన్ ప్రచారం కోసం కర్రూర సభ పెడితే ఆడ తొక్కిసలాటలో చచ్చిపోయిన కుటుంబాలను అన్ని తీర్లు ఆదుకుంటా అని ఇదివరకే ఒక్కో కుటుంబానికి 20 లక్షలు ఇచ్చిండు కదా విజయ్. ఇక సీఎం అయినాక నిన్న ఫస్ట్ సారి కరూరుకు పోయి ఆ కుటుంబాలను కలిసి అన్నగా నేను తోడుంటా, మీ ఇంటి మనిషిని మీరు పోగొట్టుకున్నా అనుకోకుర్రి, ఆ జాగల నేను మిమ్మల్ని చూసుకుంటా అని మాటిచ్చిండు. అయాల పానాలు పోగొట్టుకున్న 41 మంది కుటుంబాల్లో అర్హులైన 31 మందికి గవర్నమెంట్ జాబులు ఇచ్చి కండ్ల నీళ్లు తీసుకుంటూ ఆ కాగితాలు కూడా అలా చేతిలో పెట్టిండు విజయ్. ఇక ఒక్కొక్కరు వచ్చి పోయినోళ్ళని తలుసుకుంటా బాధపడుతుంటే విజయ్ దగ్గర తీసుకొని ఓదార్చుకుంటా పోయినోళ్ళు వస్తారాక మనం మనసు గట్టి చేసుకొని ముంగటికి పోవాలి, మనిషిని పోగొట్టుకున్న బాధ నేను తీర్చలేకపోవచ్చు కానీ మీరు నిమ్మలంగా బతికేతందుకు ఇక ఇది చేస్తున్నా అనుకుంటే ధైర్యం చెప్పిండు. అయితే కరూరు తొక్కిసలాట మీద సిబిఐ కేసు నడుస్తుంది కూడా. మీదికెళ్ళి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ కు వ్యతిరేకంగా ఎట్లా కొలువులు ఇస్తారు, సమానత్వ సూత్రాలను పక్కకు పడేసినట్టే కదా ఇది అనుకుంటా నాన్ తమిళర్ కచ్చి లీడర్లు పోయి కోర్టులో పిటిషన్ వేసిరు. సిబిఐ విచారణ అవుతుండగా ఇసొంటి చేసి సాక్షులను ఏమారుస్తారా అనుకొచ్చిరు. ఇక బాధితులకు మానవత్వంతో సాయం చేసేట్ల తప్పేముంది, అయినా అర్హతున్నోళ్ళకే కదా ఆయన కొలువులు ఇచ్చింది అని పిటిషన్ వేసిన వాళ్ళని పిలిచి గట్టిగా నరుచుకుందట కోర్టు. ఇంట్లో మంచి చచ్చిపోయి పుట్టేడు దుఃఖం నుండి బతికేదెట్లరా భగవంతుడు అని బాధపడుతుంటే అర్హత చూసి వీళ్ళకి ఇయ్యొచ్చు కొలువు అన్నాకనే కదా అన్నర్చుకొని విజయ్ సర్కార్ కొలువులు ఇచ్చింది. ఏదో అనాలి కదా అని విజయ్ మాటల నుండి తప్పితే ఏముంది ఇలా అనుకుంటా దళపతి ఫ్యాన్స్ కూడా రివర్స్ లో మాటలు అంటారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలను చూసి సొంతంగా పార్టీ పెట్టి నా ఫ్యాన్స్ ఉండి పక్క పార్టీ జెండాలు మోసి వాళ్ళని సీఎంలు చేయరు అని కాకుండా నన్ను సీఎం చేసిన నా ఫ్యాన్స్ నే మర్చిపోనని ఈ తీరుగా నిరూపిస్తున్నాడు అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు.